మరి అమెరికాలో డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు. అక్కడ మీరు ఎంచుకున్నారు, అక్కడ చేశారు, ఇక్కడ ఇండియాలో చేశారు. అది కాకుండా మళ్ళా వీళ్ళు గుంటూరులో కూడా ఆఫీస్ పెట్టారు, గుంటూరులో కూడా డబ్బు తీసుకున్నారు. జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు లోకల్ గా పలుకుబడి ఉన్న వాళ్ళు, అందుకని ఎవరు టచ్ చేయట్లే. కానీ ఇప్పుడు ఇంతమంది మీలాంటి ఛానల్ వాళ్ళు అందరూ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. సిబిసిఐ ఆయన డీజీపీ గారు మాట్లాడుతున్నారు, సత్యనారాయణ గారు మనుషులను పంపించారు, లుక్అవుట్ నోటీసులు పెట్టారు, కాగ్నిజెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ లాయర్ ఒక ఆమె టీవీలో వచ్చేమంటది, యూకే సిటిజన్స్, యూకే కంపెనీస్ వాళ్ళను ఇక్కడ తీసుకోవడానికి లేదు కాగ్నిజెన్స్ అని. అది తప్పుడు సంకేతం అండి. కరప్షన్ యాక్ట్, బ్రిటిష్ కరప్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. మనీ లాండరింగ్ అఫెన్సెస్ ఉన్నాయి యూకేలో కూడా, అక్కడ కూడా, యూకేలోను ఇండియాలో కూడా. ఈ లాండరింగ్ ఆఫ్ మనీ చేసి మీరు ఎప్పుడైతే మీరు ట్యాక్సులు ఇవేట్ చేస్తారో, మీ దగ్గర ఇంకోటి ఏంటంటే కాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కూడా దొంగ కాగితాలు ఇచ్చారంట, ఫ్యాబ్రికేటెడ్ కాగితాలు. అంటే మీరు గవర్నమెంట్ కాగితాలు కూడా దొంగ తయారు చేసి ఇచ్చారు. అంటే ఎన్ని సీరియస్ అఫెన్సెస్ చెప్పండి.